గురూజీ, మరి హస్త నక్షత్రం రెండవ పాదం వాళ్ళు ఏ శ్లోకాన్ని పఠించాలి? ఇక హస్త నక్షత్రం రెండో పాదం వాళ్ళు 50వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. 50వ శ్లోకంలో రాసుకోండి. వత్సరో వత్సలో వత్సరో వత్సలో వత్సి 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 రత్నగర్భో ధనేశ్వర. చూడండి, వత్సరో వత్సలో వత్సి రత్నగర్భో ధనేశ్వర అంటే వత్సరో వత్సలో అక్కడి నుంచి ప్రారంభించి రమక్షరంకి ఎండ్ అవుతుంది. రమక్షరం అంటే అక్కడ సదా సత్క్ష, సదా సత్క్ష రమక్షరం, సదా సతక్ష నుంచి రమక్షరం అటుకి ఎండ్ అయిపోతుంది అనమాట. అది ఒకే వర్డ్. నేను విభజన చేసి చెప్పాను, గ్రామర్లో తీసేసి బిడిబిడి అంటే విడివిడిగా చెప్పాను. ఆటికి ఎండ్ అవుతుంది అనమాట. వత్సరో వత్సలో నుంచి ప్రారంభించి రమక్షరంకి ఎండ్ చేయాలి. ఇది రెండో పాదం వారు. ఇక మూడో పాదం వాళ్ళు అవిజ్ఞాత, అవిజ్ఞాత నుంచి ప్రారంభించాలి. అవిజ్ఞాత శాస్త్రాంశు నిర్విర్ధాత కృతలక్షణ, విధాత కృతలక్షణ, అవిజ్ఞాత శాస్త్రాంశు విధాత కృతలక్షణ అంటే అవిజ్ఞాత నుంచి ప్రారంభించాలి. ఈ శ్లోకం 51వ శ్లోకం. అక్కడి నుంచి ప్రారంభించి ఒక సింహో భూత మహేశ్వర ఎండ్ అవుతుంది. మహేశ్వర చూడండి, భూత మహేశ్వర. విష్ణు సహస్రనామంలో భూత మహేశ్వర, మహేశ్వర అంటే శివుడు, ఇక్కడ భూత అని వచ్చింది. అంటే దీని గురించి ఇంకో రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ కూడా శివాయ విష్ణు రూపాయ అనే దాన్ని వర్ణిస్తూ ఉందన్నమాట. అంటే అవిజ్ఞాత శాస్త్రాంశు అంటే అక్కడి నుంచి ప్రారంభించి భూత మహేశ్వర ఈ శ్లోకం అంటే 51వ శ్లోకాన్ని నుంచి ఇక్కడికి ఎండ్ చేయాలన్నమాట. ఇది మూడో పాదం వారు, హస్త నక్షత్రం మూడో పాదం వాళ్ళు పఠించాల్సింది. తర్వాత 4వ పాదం, హస్త నక్షత్రం 4వ పాదం వాళ్ళు ఆదిదేవో మహాదేవో దేవేశో దేవ భృద్గురు. చూడండి, ఆదిదేవో మహాదేవో దేవేశో దేవ భృద్గురు. చూడండి ఎంత వర్ణించారు, ఎంత బాగుందంటే అంత వర్ణించారు. అక్కడి నుంచి అంటే ఆదిదేవో నుంచి ప్రారంభించి పురాతన, ఎంత బాగుందో. ఆదిదేవ, ఆది దేవ, పురాతన రెండు అర్థం అక్కడే వచ్చింది. అంటే అక్కడికి ఎండ్ అవ్వాలి. జ్ఞానగమ్య పురాతన, జ్ఞానగమ్య పురాతన అంత విశేషత. అంటే ఇది 52వ శ్లోకం. అర్థమైంది కదా? ఈ 52వ శ్లోకం దీన్ని ఎన్నిసార్లు అయినా చదవచ్చు. నేను ప్రతిసారి ఎందుకు చెప్తూ ఉంటానంటే, చాలా మన జనాలు కొందరు బద్ధకస్తులు ఎక్కువ, పూజలు చేయలేరు. పూజలు చేయాలంటే కొబ్బరికాయ కొట్టాలి, దేవస్థానం తుడవాలి, దేవుడి ఇల్లు ఉండాలి, ఇవి ఏదేదో చేయాలి. దాని నుంచి మీకు కావాలనే కాలేదా? ఉదయం లేస్తేనే స్నానం చేసి చక్కగా ఒక ½ అన్ అవర్ భగవంతుని కోసం టైం పెట్టి. గురూజీ, వైజాగ్ నుంచి కామేశ్వరి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి కామేశ్వరి గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. తప్పకుండా అండి. అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. అబ్బాయి హరిహరనాథ్ అండి పేరు. నక్షత్రం? నక్షత్రం పునర్వసు నక్షత్రం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే తల్లి. మా కుటుంబ సభ్యులందరి తరపు నుంచి మీకు శతకోటి నమస్కారాలండి. మీ కుటుంబపై అందరిపై ఆ పరమేశ్వర ఆశీస్సులు ఉండాలని నేను వేడుకుంటున్నాను తల్లి. ధన్యవాదాలు గురించి. ఏం చదువుతున్నాడు అబ్బాయి? అబ్బాయి 6th క్లాస్ చదువుతున్నాడు గురూజీ. పేరు హరిహరన్. హరిహరనాథ్ గురూజీ. హరిహరనాథ్. అవును సార్. హరిహరనే బాగుంది కదా తల్లి, హరిహరనాథ్ కన్నా. గురూజీ మార్చేయండి పేరు. పెద్దవాళ్ళు అలా నిర్ణయించారు గురూజీ. సరే నేను చెప్తున్నాను, మార్చేయి తల్లి, మార్చేయి. ఎందుకంటే హరిహరన్ చాలా విశేషమైన ఒక ఇది. తర్వాత అంతేకాకుండా హరిహరన్, హరన్ అనే చాలా పేర్లు చాలా జీవితంలో చాలా పైకి వచ్చారు. అమెరికాను, రుతిక్ రోషన్, సచిన్, వీరప్పన్, ఇలా అందరూ, అమితాబ్ బచ్చన్,
అలా లాస్ట్ నుంచే ఆ హరన్ ఆ గ్రామర్ అన్నమాట. దాంట్లో మనం క్లీన్గా తీస్తే హరన్ అనే ఎండ్లో ఎక్కడ ఉంటుందో రన్, వాళ్ళు రన్నింగ్లోనే ఉంటారంట. చాలామంది న్యూమరాలజిస్ట్ చెప్తూ ఉంటారు, అది విని మీకు చెప్తున్నాను నేను. అర్థమైందా? అలాగే గురుజీ. హరిహర నాథన్ బాగలేదు, లేదంటే హరిహర నాథ అనే కాకుండా నాథన్ అని పెట్టాలి అక్కడ. హరిహర నాథన్ అలాగే గురుజీ. అలా చేసుకుంటే మంచిది. 6 హరిహరన్ పెట్టమంటారా గురుజీ? అమ్మా హరిహరన్ అని పెట్టమంటారా? హరిహరన్ బాగుంది, ఆ, హరిహరన్ బాగుంది. చెప్పండి తల్లి, కొడుకు జాతకంలో ఏం తెలుసుకోవాలి? పునర్వాసు నక్షత్రం, గురు మహాదశలో జన్మించాడు. జన్మజాతకం అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. డేట్ ఆఫ్ బర్త్ 3/5/2006 అండి. 7:05 పుట్టాడండి. ఉన్ని తల్లి, బాగుంది, జాతకం బాగుంది తల్లి. ఆ, మా బాబు ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలనుకున్నాను గురుజీ. ఇప్పుడు ఏం చదివిస్తున్నారు? అబ్బాయి 6th. 6th గురుజీ. ఇంట్లో ఉంటాడా, హాస్టల్లో ఉంటారా? ఇంట్లోనే ఉంటాడు గురుజీ. ఓకే, మీరేం చదువుకున్నారు? నేను బిఎస్సి బిఈడి చేశాను గురుజీ. ఓకే, మీ భర్త? మా భర్త బీకామ్ చేసి కండక్టర్ గా జాబ్ చేస్తున్నారు గురుజీ. సరే తల్లి, అబ్బాయి జాతకం అయితే చాలా బాగుందమ్మా, అన్ని విచారాలుగా బాగుంది, ఎడ్యుకేషన్ కూడా బాగుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు, చక్కగా చదువుతాడు. అతను ఏం అవ్వాలి అనుకుంటున్నాడు? అప్పుడప్పుడు చెప్తూ ఏం చెప్తూ ఉంటాడు? ఇలా అవ్వాలని ఏదైనా చెప్తూ ఉంటాడా? అమ్మా నువ్వు ఏ చెప్తే నేను అదే అవుతానమ్మా అంటాడండి. చాలా మంచిది, ఇలాంటి చెప్పే పిల్లవాళ్ళు కావాలి. సరే తల్లి, మంచిది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే బాబు కొంచెం బిహేవియర్ కొంచెం అంటే ఒక్కోసారి బాగానే ఉంటాడు, ఎడ్యుకేషన్ కొంచెం ఆ టైంలో మాత్రం ఏదైనా చదివిస్తున్నప్పుడు కానీ బాగా చికాకు పడిపోతా, కాన్సన్ట్రేషన్ అనేది అసలు పే చేయడు గురూజీ. కొంచెం కొన్ని పరిస్థితుల్లో కొన్ని బాగానే ఉంటాడు, ఒక్కోసారి బాగానే ఉంటాడు గురూజీ, మళ్ళీ ఒకేసారి బాగా మొండిగా బిహేవ్ చేస్తాడు, ఇక తను చెప్పిందే వినాలంటాడు గురూజీ. అది గురూజీ, ఎడ్యుకేషన్ అది ఎలా ఉంటది, అది భయం వేస్తుంది గురూజీ. ఏమీ భయపడుతున్నా అవసరం లేదు తల్లి, ఎందుకంటే జాతకం అయితే నిజంగా చాలా బాగుంది, మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. గురూజీ ఏ ఫీల్డ్ లో అయితే బాగుంటుంది గురూజీ మా బాబుకి? మీ బాబు జన్మ జాతకంలో ఇప్పుడు ఇతను జన్మించినది బుధుడు, ఇతనికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ చాలా బాగా వచ్చేస్తుంది తల్లి. ఎందుకంటే ఇతను ఏదైనా కెమిస్ట్రీ పైన పిహెచ్డి కూడా చేయొచ్చు కావాలన్నా కూడా, ఎందుకంటే ఈ విద్యాస్థానం రాశి ప్రకారం నవాంశ కుండలి మనం చూసిన లగ్నానుసారం చూసినా కూడా ఒక కుజుడి ప్రభావం ఎక్కువ చాలా బాగుంది, భాగ్యస్థానం కానీ విద్యాస్థానం కానీ బాగుంది. కాబట్టి వీళ్ళు కెమిస్ట్రీ పైన వెళ్ళినా కూడా మంచి పిహెచ్డి చేసి మంచి సైంటిస్ట్ అవ్వచ్చు, మంచి ఒక విజ్ఞాని అవ్వచ్చు. ఎందుకంటే దేహం చిన్నది, తల పెద్దది. మీ కొడుక్కి అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేయలేదా? సరే తల్లి, పుట్టినప్పుడు ఎలా ఉండేవాడు? దేహం చిన్నది, తల పెద్దగా ఉండేవాడా? అంటే మామూలుగానే ఉంటాడు గురూజీ, అంటే హెయిర్ ఎక్కువగా బాగా ఉండేది గురూజీ. సరే తల్లి, ఎందుకంటే ఇతని జన్మజాతకంలో తల పెద్దగా కనబడుతుంది ఏనుంది అంటే బుద్ధి ఎక్కువ ఉంది, అర్థమైందా? మంచి జ్ఞానవంతుడు అవుతాడు, మంచి నాలెడ్జ్ ఉంది, ఎడ్యుకేషన్ చాలా బాగుంది. ఇతను ఎంత బిజీ పెట్టి మీరు ఎంత చదివిస్తాడో అంత పాజిటివ్ ఉంటుంది, ఎంత మీరు మైనస్ చేస్తూ ఉంటారో అతను ఎంత ఫ్రీగా వదిలేస్తాడో అన్ని రకాల నెగిటివ్స్ అతను నేర్చుకుంటాడు. ఎప్పుడు బిజీగా పెట్టండి, ఖచ్చితంగా బాగా చదువుతాడు. ఇతనికి ఎంపీసీకి ప్రిపేర్ చేయండి, మంచి స్కూల్లోనో లేదా మంచి కాలేజీలో చదివించండి. ఎంపీసీ తీసి ఏదైనా కెమిస్ట్రీ పైన, ఏదైనా రీసెర్చ్ డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ పైన మీరు చదివించండి, కెమిస్ట్రీ పైన ఒక పిహెచ్డి చేయించండి. మంచి లెక్చరర్ కానీ, మంచి సైంటిస్ట్ కానీ, మంచి రీసెర్చ్ సెంటర్లో వర్క్ చేస్తాడని ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉంది తల్లి, గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది అని కూడా జాతకంలో ఉంది. కానీ అబ్బాయికి ఎక్కువ ఈ కోల్డ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, నరాలకు సంబంధించిన ప్రాబ్లం వస్తుంది అని. చిన్న వయసులో అలా ఒక 3 years లోపు అలా ఏదైనా అయినిందమ్మా? లేదు గురించి అలాంటిది ఏం లేదండి. కొంచెం జాగ్రత్త చూసుకోండి, ఏదైనా వెయిన్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంది అని జాతకంలో ఉంది. అంతకు మించి మేజర్ ఇన్ఫెక్ట్ ఏం లేదు, గండాంతరాలు అలాంటివి, అపమృత్యులు అలాంటివి ఏం లేదు. ఎంత జనం సంతానం మీకు? ఒకటే బాబు గురించి. ఒక పాప ఆల్రెడీ 8th month లో అప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉందని తీసేశారు గురించి, చనిపోయింది పాప. మీరు ఎంపీసీ చెప్పండి తల్లి.